So dear friends, JavaScript tutorials in Telugu series లో మనం ఇప్పుడు లెసన్ 21 లో ఉన్నాం. ఓకే, సో ఈ లెసన్ 21 లో మనం చెప్పుకోబోయే అంశం డూ వైల్ లూప్. ఓకే, సో లూప్స్ అనేవి మనం ఇప్పుడు వరకు 2 టైప్స్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. ఒకటి ఫర్ లూప్, తర్వాత వైల్ లూప్. సో ఈ డూ వైల్ లూప్ కూడా వైల్ లూప్ లాగానే ఉంటుంది, కానీ చిన్న డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ మనం వైల్ లూప్ని ఒకసారి చెక్ చేసినట్లయితే ఇలా ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకొని ఆ తర్వాత వైల్ అనే వర్డ్ని తీసుకొని పారెంథసిస్లో మీరు ఒక కండిషన్ అనేది రాస్తారు. అంటే మనం ఏదైతే క్రియేట్ చేసామో వేరియబుల్, ఆ వేరియబుల్కి ఒక కండిషన్ అనేది రాసాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 20 టైమ్స్ కావాలనుకుంటే 1 నుంచి మొదలుకొని మనకు 20 టైమ్స్ కావాలనుకుంటే 21 అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవడం జరిగింది. సో అప్పుడు ఈ లైన్ ఏదైతే ఉందో ఇది 20 టైమ్స్ ప్రింట్ అయ్యే అవకాశం మనకు ఉంటుంది. సో ఎక్స్ ప్లస్ ప్లస్ అని వాడడం వల్ల అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఇలా 1 యాడ్ చేస్తూ వెళ్తుంది ఎక్స్ ప్లస్ ప్లస్ వల్ల. ఓకే, సో ఇది మనకు వైల్ లూప్. లాస్ట్ లెసన్ లో మనం చూసినటువంటి ఒక లూపింగ్ ఫార్ములా. సో ఫ్రెండ్స్, వైల్ లూప్ లాగానే ఉంటుంది, కానీ కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో డూ వైల్ లూప్ ఏంటి, ఆ డిఫరెన్స్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ వార్ ఈసారి ఐ ఈజ్ ఈక్వల్ టు అనుకోండి, ఐ ఈజ్ ఈక్వల్ టు 10 అనుకోండి. ఓకే, ప్రతిసారి 1 0 ఏంటండి 10 అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో డూ వైల్ కదా, ఫస్ట్ డూ అనేది మనం రాసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం ఏదైతే మెసేజ్ ప్రింట్ చేయాలో అది ఇక్కడ రాసేస్తాం. డాక్యుమెంట్ డాట్ రైట్, సో పారెంథసిస్ క్లోజ్, ఓకే, సెమీకోలన్ ఇచ్చేసి, సో స్పేస్ అనేది క్రియేట్ చేసి ఐ లైక్ దిస్ ట్యుటోరియల్ అని రాసాము అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇలా మన మెసేజ్ రాసిన తర్వాత ఇక్కడ బ్రేక్ అంటే లైన్ బ్రేక్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో ఇలా రాసేసాం. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ అనేది రాయాలి. ఓకే, సో ఐ ప్లస్ ప్లస్ అనేది ఇక్కడ రాస్తాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే వైల్ అనేది ఎంటర్ చేస్తాం. ఓకే, ఇక్కడ కండిషన్ అనేది వస్తుందన్నమాట. ఓకే, వైల్ కండిషన్ తర్వాత ఎండ్. ఓకే, మరి ఏంటి ఆ కండిషన్ అంటే ఐ ఈజ్ లెస్ దాన్ 20 అనుకోండి. ఓకే, ఐ ఈజ్ లెస్ దాన్ 20 అంటే ఇప్పుడు అది ఏం ప్రింట్ చేస్తుంది చూడండి, ఇలా మనకు ప్రింట్ చేసింది. సో దీనికి మనం ఐ అనేది యాడ్ చేస్తే ఏమవుతుందండి, మనకు సీరియల్ నంబర్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 10తో స్టార్ట్ అయ్యి 19 వరకు వచ్చి ఆగింది. ఎందుకు, ఇక్కడ ఐ ఈజ్ లెస్ దాన్ 20 అనే కండిషన్ని మనం వైల్ ద్వారా అప్లై చేసాం. సో ఇక్కడ ఫ్రెండ్స్ మీరు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది కూడా మీరు వాడచ్చు, అప్పుడు 20 వరకు ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇలా కూడా మీరు చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మరి ఇది బాగానే ఉంది, కానీ ఇక్కడ ఏంటంటే మీరు వైల్కి డూ వైల్కి తేడా ఉండాలి కదా. మరి ఏంటా తేడా అంటే ఇక్కడ వైల్లో ఏంటంటే వేరియబుల్ స్టార్ట్ అయిన వెంటనే, ఓకే, వేరియబుల్ అనేది స్టార్ట్ అయిన వెంటనే మీకు ఇక్కడ చూడండి, నేను మళ్ళీ ఇస్తున్నాను. వైల్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వైల్ అనేది. ఓకే, సో వైల్ లూప్లో ఎలా అంటే మీకు ఫస్ట్ వేరియబుల్ క్రియేట్ అయిన తర్వాత కండిషన్ అనేది వెంటనే వచ్చేస్తుంది. కానీ ఇక్కడ డూ వైల్లో ఏంటంటే ఫస్ట్ ఇది చేసిన తర్వాత కండిషన్ అనేది టెస్ట్ చేస్తుంది. సో ఇక్కడ వైల్ అనేది మీకు ఫెయిల్ అయిందనుకోండి ఏం ప్రింట్ అవ్వదు, కానీ ఇక్కడ డూ వైల్ అనేది మాత్రం అట్లీస్ట్ 1 టైం ప్రింట్ అవుతుంది. ఓకే,
సో ఎలాగంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 కదా. ఇది ఒకవేళ ఐ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ నేను 30 చేశాను అనుకోండి, అప్పుడు ఒకసారి మాత్రం ప్రింట్ అయ్యి ఆగిపోతుంది అనమాట. ఎందుకు అంటే ఇంకా ఇది టెస్ట్ చేయడానికి వీలు లేకుండా ఉంది. 30 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 అనేది రాంగ్ కాబట్టి సో అది తీసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకవేళ ఇది మీకు ట్రూ అయితే ఆటోమేటిక్గా అది కావాల్సినంత ప్రింట్ చేసేస్తుంది. ఓకే, ఒకవేళ ఇది ట్రూ అయితే మీకు కావాల్సినంత ఆల్రెడీ ఆటోమేటిక్గా ప్రింట్ చేసేస్తుంది. కానీ ఒకవేళ ఫాల్స్ అయినా కూడా, ఇది కండిషన్ ఏదైతే ఉందో అది ఫాల్స్ అయినా కూడా మీకు అట్లీస్ట్ అది 1 టైం ప్రింట్ చేస్తూ తర్వాత వదిలేస్తుంది. ఓకే, ఎందుకు అంటే ఇక్కడ డూ వైల్లో ఏంటంటే ఒక వేరియబుల్ని తీసుకొని అది అట్లీస్ట్ ఒకసారి మీరు ఇక్కడ ఉన్నటువంటి అంశాన్ని ప్రింట్ చేసిన తర్వాత వైల్ ద్వారా ఒక కండిషన్ని అప్లై చేసి మనం దాన్ని టెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా జరుగుతుంది అనమాట. సో వైల్లో ఏంటంటే ఒకవేళ కండిషన్ అనేది ముందు ఉంటుంది కాబట్టి ఒకవేళ కండిషన్ అనేది కరెక్ట్ కాకపోతే అంటే ఫాల్స్ కండిషన్ అయినప్పుడు ఏమవుతుంది, అది ప్రింట్ అనేది అవ్వదు. కానీ ఇక్కడ డూ వైల్లో ఎలా ఉంటుందంటే అట్లీస్ట్ 1 టైం ప్రింట్ చేసి ఆ తర్వాత కండిషన్ రాంగ్ అయితే దాన్ని వదిలేయడం అనేది జరుగుతుంది మీ యొక్క జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, లూపింగ్లో ఇన్ని రకాలు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చాలా చక్కగా మీరు లూపింగ్ అనేది నేర్చుకోవడం జరిగింది. దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది, అలాగే ఈజీగా వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇంకా అడ్వాన్స్డ్ ట్యుటోరియల్స్ నెక్స్ట్ లెసన్స్లో చెప్పుకుందాం. అయితే ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి, లూపింగ్కి మనం వాడేటువంటివి 3 ఫార్ములాస్ అయితే, ఒకటి ఫర్ లూప్, తర్వాత వైల్ లూప్, ఆ తర్వాత ఇక్కడ డూ వైల్ లూప్. వైల్ లూప్ ఒక రకంగా చెప్పుకోవాలంటే ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ అనేది చాలా వరకు సేమే. దాంట్లో ఉండేటువంటి చిన్న డిఫరెన్స్ని నేను మీకు నెక్స్ట్ కమింగ్ అప్ లెసన్స్లో మీకు వివరిస్తాను. ఆ తర్వాత వైల్ అండ్ డూ వైల్ లూప్ అనేది దాదాపు సేమ్, కానీ వైల్ లూప్లో ఒకసారి కండిషన్ చెక్ చేసిన తర్వాత ప్రింటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి కండిషన్ రాంగ్ అయినట్లయితే అది ఇంకా ప్రింట్ అవ్వదు. కానీ డూ వైల్లో ఎలా ఉంటుందంటే ఒకసారి ప్రింట్ చేసిన తర్వాత అట్లీస్ట్ 1 టైం ప్రింట్ చేసిన తర్వాత మీకు కండిషన్ అనేది చెక్ చేస్తుంది కాబట్టి అట్లీస్ట్ 1 టైం అనేది గ్యారంటీగా ఇక్కడ ప్రింట్ అవుతుందనే గ్యారంటీ అనేది ఉంటుందన్నమాట. సో డూ వైల్లో ఏంటంటే అట్లీస్ట్ 1 టైం ప్రింట్ అవుతుందనే గ్యారంటీ ఉంటుంది. సో ఇది వైల్కి డూ వైల్కి ఉన్నటువంటి తేడా. అలాగే లూపింగ్లో మనం వాడేటువంటి 3 ఫార్ములాస్ ఏంటి, ఫర్ లూప్, అలాగే వైల్ లూప్, అలాగే డూ వైల్ లూప్. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ ఓకే షేర్ చేసుకోవడం మర్చిపోకండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుందని నేను ఇదివరకు చెప్పడం జరిగింది. ఓకే, సో ప్లీజ్ ఎంకరేజ్ మీ, ప్లీజ్ share my videos, please like my videos. Thanks for watching this video.